నీవు ద్రవ్యమిచ్చి దేవుడి వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏంటి? ద్రవ్యమిస్తే దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన మాకు ఇచ్చినటువంటి గొప్ప ఘనత నీకు వచ్చేస్తుందని నీవు అనుకుంటున్నావు కాబట్టి, అని తలుస్తున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు ఏమైపోయింది? నశించిపోతుంది. తర్వాత నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఒక్క నిమిషం ఆగుదాం. వాళ్ళు ఏమంటున్నారు? పేతురు గారు, నీ హృదయం ఎలా ఉంది? దేవుని ఎదుట సరైనదిగా లేదు. కానీ ఇక్కడ 13వ వచనంలో చూస్తే ఏమని చూస్తాం మనం? అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఏం చేశాడు? నమ్మే తీసుకున్నాడా, లేక అందరూ తీసుకుంటున్నారు కానీ తీసుకున్నాడా? నమ్మే బాప్తిస్మం తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా